8వ అధ్యాయం మొదటి 2 వచనాల్ని మనం చదువుకుందాం. క్షామకాలం రప్పింపబోచున్నాడు. 7 సంవత్సరములు దేశములో క్షామము కలిగినని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచుట నుండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా, ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీన్ల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. హల్లెలూయా. గడిచిన వారంలో 7వ అధ్యాయపు చరిత్రని మనం ధ్యానం చేసాం. ఈరోజు 8వ అధ్యాయంలో మొదటి భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ మొదటి భాగంలో మరలా ఇజ్రాయేలు ప్రాంతంలో మరలా ఒక కరువుతోటి సమస్య ఏర్పడింది. ఆ సమస్యతోటే ఆ చరిత్ర ఆరంభమవుతుంది. ఆల్రెడీ ఇంతకు మునిపే సిరియా సైన్యము షోమ్రోను ప్రాంతాన్ని ముట్టడి వేయటం ద్వారా ఒక భయంకరమైన కరువు అక్కడ ఏర్పడింది. ఆ కరువును బట్టి ఆ ప్రజలు ఎంతగా ఇబ్బందులు పడ్డారో మనం అది నేర్చుకున్నాం. మరలా ఇజ్రాయేలీలు మార్పు చెందుతారేమో అని దేవుడు ఆశించాడట. కానీ ఆ కరువు తీరిపోయిన తర్వాత మరలా అదే విధమైనటువంటి జీవితానికి వారు అలవాటు పడ్డారట. ఆ విధమైనటువంటి స్థితిని చూసి దేవుడు ఇక మరలా కోపగించుకుని మరొకసారి వారి మీదకి కరువును అనుమతించాడు. అయితే ఈసారి కరువు ముట్టడి వేయబడటం ద్వారా వచ్చింది కాదు, కానీ దేవుడు మరొక పద్ధతిలో, అనగా ఆ ప్రాంతం అంతా కూడా పంటలు సరిగా పండకుండునట్లుగా దేవుడు ఒక ఆ సమస్యని అనుమతించాడట. ఈసారి కరువు 7 సంవత్సరములు ఆ ప్రాంతంలో ఉండబోతుంది. అయితే దేవుని యొక్క గొప్ప కృప ఏంటనంటే, తప్పు చేసిన వారిని శిక్షించే విధానంలోనే తన ఎడల భక్తి కలిగిన వారిని కాపాడేటువంటి బాధ్యతను కూడా దేవుడు కలిగి ఉంటాడు. ఎందుకనంటే తప్పు చేసిన వారి యొక్క ఆ శిక్షలో మంచివారు కూడా పాలువారు అవ్వడం అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఉదాహరణకి సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. చేయకమునుపు ఏం చేశాడు? లోతును ఆయన కుటుంబాన్ని దేవుడు మొదట సంరక్షించాడు. వారిని కాపాడిన తర్వాతనే ఆ పట్టణాలని దేవుడు నాశనం చేశాడు. దేవుడు స్పష్టంగా చెప్తాడు, మీరు ఈ ప్రాంతం నుండి బయటకు వెళ్ళేంత వరకు కూడా మేము ఈ ప్రాంతాలని నాశనం చేయలేం అని అంటాడు. ఎందుకనంటే దేవుడు నీతిమంతుడైనటువంటి లోతుని ఆ అపాయంలో నుండి తప్పించాలనేది దేవుని ఆలోచన అన్నమాట. అలాగే ఈ ప్రాంతానికి ఏర్పడుతున్నటువంటి ఆ కరువులో నుండి భక్తిపరురాలైనటువంటి ఆ షూనేమీయురాలు ఆమె తప్పించబడాలనేది దేవుని యొక్క ఆలోచన. అందుకే ఎలీషా ఆ ప్రయత్నాన్ని సరిదిద్దడానికి వెంటనే ఆమె దగ్గరికి సమాచారం పంపించాడట. ఇగో ఈ ప్రాంతంలో 7 సంవత్సరాలు భయంకరమైన కరువు రాబోతుంది కనుక నువ్వు ఎక్కడ నివాసం ఉండడము నీ దృష్టికి యోగ్యమైన స్థలం అనిపిస్తుందో మీరు ఆ ప్రాంతానికి వెళ్ళండి అని చెప్పి వారికి సమాచారం అందించాడు. ఇప్పుడు షూనేమీయురాలికి 2 ఆలోచనలు ఉంటాయి. ఆమె ఇప్పుడు సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకనంటే ఆమె ఉన్న ప్రాంతము ఆమె స్వజనుల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం. అది అందరూ కలిసి ఉంటున్నారు, అందరూ ఆమెకు తెలిసిన వాళ్ళే. పైగా ఆమెకు సంబంధించినటువంటి సంపద అంతా కూడా ఆ స్థలంలోనే ఉంది. ఇప్పుడు 7 సంవత్సరాలు ఇంకొక ప్రాంతానికి అన్నింటినీ విడిచిపెట్టి వెళ్ళాలి అని అంటే అది కొంచెం కష్టంతో కూడినటువంటి పని. ఆస్తిని వదులుకోవాలా లేదా జీవితాన్ని వదులుకోవాలా అనేది ఇప్పుడు ఆమె ఎదురుగుండా ఉన్నటువంటి సమస్య. సో ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయము ఆమెకి ఉపయోగకరంగా ఉండాలి, ఆమెతో పాటు ఆమె కుటుంబానికి కూడా అది ఉపయోగకరంగా ఉండాలి. అందుకే ఆ షూనేమీయురాలు ఎలీషా చెప్పిన మాటని ఏమాత్రము వ్యతిరేకించకుండా, ఇక మారు మాట్లాడకుండా ఆమె ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిందట. ఈ 7 సంవత్సరాలు ఆ కరువులో నుండి తప్పించుకోవడానికి. అంటే ఇప్పుడు ఆమె ఏం ఆశిస్తున్నట్టు? ఆస్తిని ప్రేమిస్తుందా లేదా ఆయుష్ను ప్రేమిస్తుందా అని అంటే ఆయుష్నే కోరుకుందామే. ఎందుకు? మనం ఎంత ఆస్తి సంపాదించినా మన ప్రాణమును పోగొట్టుకున్నట్లయితే వేస్టే. బైబిల్లోనే ఉంది ఆ మాట. ఒకడు లోకమంతటిని సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్న ఎడల వానికి ఏం ప్రయోజనము? మనం ఎంత సంపాదించినా అది మనం అనుభవించకపోతే మనం సంపాదించింది అంతా కూడా వృధా అయిపోయినట్లే, రాళ్ల పాలైపోయినట్లే. మీకు చరిత్ర తెలుసు కదా, పాత కాలంలో రాజుల కాలపు పరిస్థితులు చెప్తున్నాను. అప్పట్లో రాజుల దగ్గర విస్తారమైనటువంటి సంపద ఉండేదట.
ఏ దేశానికి వెళ్ళినా యుద్ధం చేయాలి, అక్కడున్న సంపద అంతటిని తీసుకుని వచ్చేయాలి. వీళ్ళు యుద్ధం చేసినట్టే వీళ్ళ మీద కూడా శత్రువులు యుద్ధం చేస్తారు కదా. అలా యుద్ధం చేసినప్పుడు వారి స్వాస్థ్యమును వారు కాపాడుకోవడానికి తీసుకువెళ్ళి కొండ గుహల్లోనో లేకపోతే అక్కడక్కడ తవ్వకాలు చేసి ఆ లోపల భూమిలోనో దాచిపెట్టేవాళ్ళట. అలా వెళ్ళిన వాడు యుద్ధంలో తిరిగి వస్తే వాళ్ళ సంపద వాళ్ళు తిరిగి తీసుకునేవాళ్ళు. ఒకవేళ రాలేదనుకోండి ఇక అది అలానే ఉండిపోయేది. ఇప్పుడు చాలామంది పురాతత్వ శాస్త్రవేత్తలు భూమిని తవ్వుతూ ఉన్నప్పుడు ఆనాటి కాలపు సంపదలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ఎలా వస్తున్నాయి అవన్నీ? అప్పట్లో వాళ్ళు దాచిపెట్టారనమాట. అందుకే ఒక సామెత ఉంటుంది, రాజుల సొమ్ము రాళ్లపాలు అని. అప్పట్లో ఒక సామెత కూడా ఉండేదన్నమాట. ఎందుకనంటే వాళ్ళు ఎంత సంపాదించి కూడబెట్టినా అవన్నీ ఎక్కడ దాచిపెట్టేవారట? ఆ రాళ్ల మధ్యలోనే ఉండే, కానీ అది వారు అనుభవించడానికి ఉపయోగం లేకుండా ఉండే అయిపోయిన పరిస్థితులు అన్నమాట. సో జీవితము చాలా ప్రాముఖ్యమైనది. సంపద ఎంతైనా ఉన్నా జీవితం పోగొట్టుకుంటే ఆ సంపదకి విలువ లేదు. కొన్నిసార్లు సంపదలో ఎక్కువ లేకపోవచ్చేమో, బట్ జీవితాన్ని దేవుడు ఇస్తే అది మన జీవితానికి చాలా ప్రయోజనకరం. అందుకే ఈరోజు మన జీవితంలో కూడా ఈ రెండు ఆప్షన్స్ మన ముందున్నాయి. ఒకటి లోకమా, లేకపోతే రెండోది జీవమా. ఏది మనం ఎంపిక చేసుకుంటామో దానిని బట్టి మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే లోకమును గురించి ఒక మాట రాయబడింది బైబిల్లో, లోకమును దాని ఆశయు గతించిపోవును కానీ దేవుని చిత్తమును నెరవేర్చువాడు నిరంతరము నిలుచును అని ఉంటుంది. అంటే లోకాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, ఆ లోకాన్ని ఎవరైతే అనుసరిస్తారో, లోకము నశించిపోయేటప్పుడు లోకంతో పాటు వాళ్ళు కూడా నశించిపోతారట. అదే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు, దేవుడు నిత్యము ఉంటాడు కనుక వారు కూడా దేవునితో పాటు నిత్యము ఉండగలుగుతారన్నమాట. సో అందుకే ఈరోజు మన జీవితంలో ఏ నిర్ణయమైనా మనం తీసుకోవచ్చు, ఏదైనా మనం ఎంపిక చేసుకోవచ్చు. కానీ ఏది చేసుకుంటున్నా కూడా అది మన జీవితానికి ఉపయోగకరమైనదై ఉండాలి. మనము తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మనకు అలవాటు. మనకి ఏది కొంచెం మంచిగా అనిపిస్తే అటువైపు పరుగులు పెడతా ఉంటాం. ఏది కాస్త ఆ సమయానికి మనకి ప్రయోజనకరంగా అనిపిస్తుందో దాని కొరకు మనం నిర్ణయాలు తీసేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, తొందరపాటు నిర్ణయాలు లేకపోతే అనాలోచితంగా తీసుకునేటువంటి నిర్ణయాలు మన ఒక్కరికే సమస్యను తీసుకుని రావు, మనతో పాటు మన చుట్టూ ఉన్న వారందరికీ కూడా ఇబ్బందిని కలుగు చేస్తాయి. ఒకవేళ శూన్యమీరాలు సరే ఇన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉండిపోయిన అలవాటు అయిపోయింది, పైగా మా ఆస్తిపాస్తులు అన్నీ ఇక్కడనే ఉన్నాయి, వీటిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతే అవన్నీ మేము లాస్ అయిపోతాం కదా, లేకపోతే మేము నష్టపోతాం కదా, ఎవరైనా వాటిని అపహరించేస్తారు కదా, అవన్నీ వదిలిపెట్టి ఎలా వెళ్ళమంటారు, లేదు ఇక్కడనే ఉంటాం అని ఒకవేళ ఆమె మొండికి వేసింది అనుకోండి, బహుశా ఏం నష్టం జరిగేదో మనకు తెలియదు. దేవుడు పర్టికులర్గా ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఆమెకు తెలియజేశాడనంటే ఆ అపాయములో నుండి ఆమె తప్పించబడాలనేది ఆ దేవుని యొక్క ఆలోచన. ఈరోజు దేవుడు మనకి ఏవైతే హెచ్చరికలను ఇస్తున్నాడో ఈ హెచ్చరికలన్నీ కూడా రాబోయే అపాయములో నుండి మనము తప్పించబడడానికి దేవుడు మనకి తెలియజేస్తున్నటువంటి సంఘటనలు. బైబిల్లో ఒక మాట ఉంటుంది ఏంటనంటే, కావలివాడట అపాయము రాగా చూసి ఒకవేళ బోర ఓదలేదనుకోండి, ఆ అపాయములో ఎవరెవరైతే నష్టపోయారో వారందరినీ బట్టి కావలివాడే లెక్క చెప్పాలట. అయితే కావలివాడు అపాయం రాగా చూసి బోర ఊదిన తర్వాత దేశంలో ఉన్న ప్రజలు ఎవరైనా నిర్లక్ష్యంగా ఉన్నారనుకోండి, వారికి జరిగిన నష్టానికి వాళ్ళే ఉత్తరవాదులు అవుతారట. అది కావలివాడిని తప్పు కాదు. ఈరోజు దేవుడు ప్రతి విషయాన్ని మనకి ఎందుకు బయలుపరుస్తున్నాడు, రాబోయే అపాయములను గురించి దేవుడు మనకి ఎందుకు హెచ్చరికలుగా ఇస్తున్నాడు అని అంటే, వాటన్నిటిలో నుండి మనం తప్పించబడాలనేది దేవుని యొక్క ఆలోచన. సో మరి ఇప్పుడు దేవుడు మనకు అంత స్పష్టంగా అన్నీ తెలియజేస్తున్నప్పుడు కూడా మనం సరి అయినది ఎంపిక చేసుకోకపోతే మన జీవితాల్లో జరిగే నష్టానికి మనమే కారకులం అవుతాం. సో అందుకే ఏ నిర్ణయాన్ని తీసుకుంటున్నా, మనం ఏది ఎంపిక చేసుకుంటున్నా అది భవిష్యత్తులో మనకి ప్రయోజనకరంగా ఉంటుందా లేకపోతే మనకు ఆయాసకరంగా మార్చబడుతుందా అనే విషయాన్ని మనము ఆలోచన చేయగలగాలి. శూన్యమీరాలకు అర్థమైంది, దేవుడు ప్రత్యేకంగా ఈ విషయాన్ని నాకు తెలియజేశాడని అంటే అది నా క్షేమము కొరకే అని ఆలోచన చేసింది కనుక ఇక వేటినో నేను సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకునే కంటే ఏమైనా వదులుకుని నా ప్రాణమును కాపాడుకోవడం మేలుకరం కదా అని భావించి దేవుని స్వరానికి ఆమె లోబడటానికి ఇష్టపడింది అన్నమాట. ఈరోజు లోకములో అన్నీ ఆకర్షణీయంగా అనిపిస్తాయి మనకి, బట్ లోకములో ఉన్నది ఏది కూడా శ్రేష్టమైనది కాదు.
లోకంలో ఉన్నవన్నీ కూడా విలువైనవిగా అనిపించవచ్చు మనకి, బట్ అవేవి కూడా మనల్ని నిత్యత్వంలోనికి నడిపించలేవు. కాబట్టి ఏది మనం కోరుకుంటున్నా జ్ఞానయుక్తంగా మనం ఎంపిక చేసుకోకపోతే మన జీవితాలు నష్టపోతాయి అనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. నెక్స్ట్ ఇంకొక మాట ఏంటనంటే, ఆమె దైవజనుని మాటకి లోబడొచ్చు, వ్యతిరేకించవచ్చు. ఆ రెండు కూడా ఆమె చేతుల్లో ఉన్నటువంటి పనులు అన్నమాట. ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి ఎలీషా ఈ షూనేమీయురాలు ఆమెకి చేసినటువంటి సహాయాన్ని బట్టి ఎలీషా అడిగాడు, గెహజీ వెళ్ళామని అడుగు, నేను ఆమెకు ఏమైనా చేయాలనుకుంటుందా, లేకపోతే ఆమెను గురించి రాజుతో నేను ఏమైనా మాట్లాడాలని అనుకుంటుందా, అంటే ఆమెకు ఏమైనా సమస్యలు ఉన్నాయేమో కనుక్కో అని అనగానే షూనేమీయురాలు ఏమన్నది, నేను నా స్వజనుల మధ్యలోనున్నాను, అంటే నాకు ఏంటి సమస్య, అందరూ మా వాళ్ళే, ఇక్కడ నాకేం ఇబ్బందులు ఉంటాయి, ఎవరితోటి నాకు ఎందుకు సమస్యలు ఉంటాయి, నాకు అన్నీ బాగానే ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడింది. స్టిల్ ఈ కరువు వచ్చినప్పుడు కూడా ఆమె ఎక్కడుంది, ఆ స్వజనుల మధ్యలోనే ఉంది. బట్ ఈ టైంలో తమ సొంత ప్రజలు కూడా ఆమెకి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి అన్నమాట. ఎవరూ కాపాడలేరు, ఎవరూ ఆమెకు సహాయం చేయలేరు, ఎందుకంటే ఆ సమస్య ఇప్పుడు ఆ దేశం అంతా అనుభవించాలి. అందుకే రెండవసారి ఎలీషా ఈ మాట చెప్పినప్పుడు ఇక నేను నా స్వజనుల మధ్యలో ఉన్నానన్న మాట అనలేదు, ఇది దేవుని స్వరము గనుక లోబడుట నాకు ఆశీర్వాదము అని అనుకున్నది అన్నమాట. సో విధేయత అనేది ప్రతి వ్యక్తికి కూడా చాలా ప్రాముఖ్యమైనది. సహజంగా మనము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ ఏం చెప్తే దానికి మనం లోబడతాం. ఎందుకు లోబడతాం, మనం క్షేమంగా ఉండాలన్న ఆలోచన మనకి ఉంటుంది. అందుకొరకే డాక్టర్లు కూడా మనకు సలహాలు ఇస్తారనేది మన ఆలోచన. అందుకు వాళ్ళు ఏం చెప్తే అది వింటాం. మందులు వేసుకోమంటే వేసుకుంటాం, టైంకి తినమంటే తింటాం, ఏదైనా తినొద్దు అని అంటే మానేస్తాం. ఎందుకు అంత భయం అంటే వాళ్ళు చెప్పారు అది మన మేలు కొరకే కదా అనే భావన మనలో ఆ భయాన్ని తీసుకుని వస్తుంది కనుక వాళ్ళు చెప్పిందే చెప్పినట్టు చేస్తాం. లేదా స్కూల్కి వెళ్ళాం అనుకోండి, స్కూల్లో కూడా టీచర్స్ ఏం చెప్తే అది వింటున్నాం. మనం ఎందుకు వింటున్నాం, వాళ్ళు కూడా మన భవిష్యత్తు బాగుండాలని మంచి విషయాలు చెప్తారు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన మంచి విషయాలన్నీ మనం నేర్చుకుంటున్నాం, వాటిని పాటిస్తున్నాం. నేను అంటాను, ఒక దైవజనుడు ఏ వాక్యాన్ని అయితే బోధిస్తున్నాడో అది కూడా మన జీవిత క్షేమము కొరకే అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అయితే ఒక డాక్టర్ చెప్పినా, ఒక టీచర్ చెప్పినా, వారిచ్చే సలహాలు ఈ భూమి మీద ఆ మనిషి బ్రతికున్నంత వరకే ఉపయోగపడతాయి. కొన్నిసార్లు వారు చెప్పినవి 100% కూడా యూజ్ కాకపోవచ్చేమో, బట్ దేవుని వాక్యం ఎప్పుడూ కూడా మన జీవితంలో నిరర్థకం కాదట. అది ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకి ప్రయోజనాన్ని కలుగజేస్తుంది, రేపు ఈ భూమిని విడిచిపెట్టిన వెళ్ళిన తర్వాత మనకి మన జీవితంలో శ్రేష్టమైన ప్రతిఫలాన్ని కూడా తీసుకుని రాగలుగుతుంది. అందుకే దేవుని వాక్కుని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఏ దైవజనుడైనా దేవుని స్వరాన్ని మనకు వినిపిస్తున్నప్పుడు వారి మాటను వ్యతిరేకించే ప్రయత్నాలు మనం చేయకూడదట. మీకు సారెపతి విధవరాలను గురించిన చరిత్ర చెప్పాను. ఆ చరిత్ర టైంలో దైవజనుని మాటకు లోబడితే ఎలాంటి మేలులు కలుగుతాయో ఆ వివరాలన్నీ అక్కడ తెలియజేశాను. మళ్ళీ ఒక్కసారి ఒకవేళ అవకాశం ఉండి మీకు ఆసక్తి ఉండి మళ్ళీ నేర్చుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలని అనుకుంటే మళ్ళొక్కసారి ఆ సందేశం వినండి. దాంట్లో ఎవరెవరి జీవితాల్లో దైవజనునికి లోబడటం వల్ల మేలు కలిగాయో, వ్యతిరేకించి ఎవరు నష్టపోయారో ఆ వివరాలన్నీ చెప్పేశాను. మళ్ళీ ఇప్పుడు అదే ప్రసంగం రిపీట్ చేయటం మంచిది కాదు కాబట్టి ఇంకా నేను దాన్ని స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నాను. కాకపోతే ఒక మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. యెహోవా వాక్కు ఇదే, లోబడిన పిల్లలకు శ్రమ. చాలు, యెహోవా వాక్కు ఇదే, లోబడనొల్లని ప్రజలకు శ్రమ. దేవుడట ఆయన స్వరాన్ని అందరికీ అనుగ్రహిస్తాడట. పక్షపాతము లేకుండా దేవుని మాటలు అందరికీ బోధించబడతాయి. కానీ కొంతమంది మేలు పొందుతారు, కొంతమంది నష్టపోతారు. కారణం ఏంటి, వినేవారు కొంతమంది ఉంటారట, నిర్లక్ష్యం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారట. అందరూ చర్చలోనే ఉంటాం, బట్ అందరూ వినగలిగినటువంటి చెవులు కలిగి ఉండలేం. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక. ఎవరైతే వారి చెవులను జాగ్రత్తగా వారితో పాటు తెచ్చుకోగలుగుతారో వారు మాత్రమే దేవుని వాక్యాన్ని వినగలుగుతారు. ఎందుకనంటే దేవుని మందిరంలో ఎంతమంది ఉన్నా అందరూ దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు ఉండరు. ఆచారంతో వచ్చే వాళ్ళు కొంతమంది అయితే, ఆశీర్వాదమును మాత్రమే ప్రేమించి వచ్చేవాళ్ళు కొంతమందికి తప్పక వచ్చేవాళ్ళు,
కొంతమంది ఏమవుతుందో ఎల్లకాని భయంతో వచ్చేవాళ్ళు. ఇక కొంతమంది ఇంట్లో పడుకున్న టెన్షన్కి నిద్ర పట్టదు, అదేదో చర్చిలోకి పోయి పడుకుంటే అయిపోద్ది కదా అని వచ్చేటోళ్ళు కొంతమంది. ఇలా ఇన్ని రకాలు ఉంటారట చర్చిలో ప్రజలు. ఇన్ని రకాలలో వాక్యం ఎంతమంది చెవుల్లోకి వెళ్తుంది? మెలకువతో ఉన్నోడి చెవుల్లోకి వెళ్తుంది. మరి అందరూ మెలకువనే ఉంటారు కదా, అందరూ నా వంకే చూస్తున్నారు కదా అని అంటే కొంతమంది చూసేవాళ్ళు ఉంటారు, కానీ కొన్ని చెవులు మూయబడి ఉంటాయట. ఆ చెవులు తెరవబడితే తప్ప దేవుని వాక్యం హృదయంలో దాకా ప్రవేశించదు. ఇక్కడే ఉంటాం, బట్ ఆలోచనలు ఎక్కడో ఉంటే వాక్యం లోపలికి ఎలా వెళ్తుంది? అందుకే ఎవరైతే వాక్యం వినరో వాళ్ళు లోబడరు, ఎవరైతే లోబడరో వాళ్ళ జీవితాలు శ్రమలకు అప్పగించబడతాయి. దయచేసి అందుకే ఈరోజు దేవుని వాక్యానికి లోబడడం మనం నేర్చుకోవాలి. ఏ హెచ్చరిక అది మన జీవితంలోకి అనుమతించబడినా ఇక మరలా దాని గురించి ఇంకొక ఆలోచన మనం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు భవిష్యత్తు నెరిగినవాడు. ఆయన మన యొక్క క్షేమము కొరకు నిత్యము చింతిస్తున్నవాడు గనుక దేవుని మాటకు లోబడడం మన జీవితానికి మేలుకరం. బైబిల్లో ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో మీరు తర్వాత చదవండి, ఎందుకంటే అందులో చాలా చరిత్ర ఉంటుంది. రేఖాబీయులు అని ఒక గుంపు ప్రజలు ఉంటారన్నమాట. ఇజ్రాయేలీలు చాలా అవిధేయత కలిగిన వాళ్ళు. అయితే దేవుడు వాళ్ళకి బుద్ధి చెప్పించటానికి ఇర్మియాని ఆ రేఖాబీయుల దగ్గరికి పంపిస్తాడు. వెళ్ళి చెప్పమంటాడు, వాళ్ళని ఒక గదిలోకి తీసుకెళ్ళు, వాళ్ళ ముందు ద్రాక్షారసం పెట్టి అది వాళ్ళని తాగమని చెప్పు అని అన్నాడు. ఇర్మియా వెళ్ళి ఆ పని చేయగానే ఆ రేఖాబీయులు అంటారు, అయ్యా మేము ఆ ద్రాక్షరసము తాగము అని అన్నారు. ఎందుకు తాగట్లేదు మీరు అని అంటే, మా పితరుడైనటువంటి రేఖాబు మేము ద్రాక్షారసము తాగొద్దని, మా కొరకు ఇండ్లు నిర్మించుకోవద్దని, ఆస్తులు సమకూర్చుకోవద్దని ఇట్లా కొన్ని ఆజ్ఞలు మా కొరకు జారీ చేశాడు. మా పితరుడు చెప్పినటువంటి ఆ మాటను బట్టి ఈరోజు వరకు మేము గుడారాల్లో నివాసం ఉంటున్నాం, మేము ద్రాక్షారసము తాగట్లేదు అని చెప్పి వాళ్ళు ఇర్మియాతోటి మాట్లాడతారు. వెంటనే ఇర్మియాతో దేవుడు మాట్లాడతాడు, ఇర్మియా, రేఖాబీయుడు లేదా రేఖాబు అనే వ్యక్తి చెప్పిన మాటకి ఆ ప్రజలందరూ అంత విధేయతను చూపిస్తున్నప్పుడు మరి నేను చెప్పిన మాటకి నా ప్రజలు ఎందుకు లోబడట్లేదు? నా ప్రజలు బాగుపడాలని, మారు మనస్సును పొందాలని నా ప్రవక్తలను ఉదయమే వారి వద్దకు పంపించినా కూడా వారు ఎందుకు దేవుని మాటను లెక్క చేయట్లేదు అని చెప్పి ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళి నువ్వు ఇజ్రాయేలీలకు బోధ చెయ్యి అని చెప్పి ఇర్మియాని పంపిస్తాడు అన్నమాట. అంటే ఆ రేఖాబీయులు అనేవాళ్ళు ఒక మనిషి చెప్పిన మాటకి ఎంత కట్టుబడి ఉన్నారో చూడండి, ఎంత విలువనిస్తున్నారో చూడండి, ఎంత విధేయతను కనపరుస్తున్నారో చూడండి. మరి మనిషి మాటకి అంత తూచా తప్పకుండా వాళ్ళు తరతరములు దాన్ని పాటిస్తున్నప్పుడు సర్వోన్నతుడైన దేవుడు చెప్పిన మాటకి మనం ఇంకెంత విలువనివ్వాలి? మనం ఇంకెంతగా ఆ మాటలను అనుసరించాలి, మనం ఇంకెంతగా లోబడుతూ ఉండాలి. కానీ మనలో విధేయత లేదు. ఎంత వాక్యం విన్నా మళ్ళా ఏదైనా చేయాల్సి వచ్చేటప్పుడు మనకి ఇష్టమైందే చేస్తాం, మనకు నచ్చినట్లుగానే మనం వెళ్తాం, మన స్వచిత్తానికే మనం లోబడు. ఇది తప్పు అని తెలిసినా కూడా ప్రత్యామ్నాయాన్ని ఎత్తుక్కుంటాం. మనం ఉన్న తప్పును చేయకుండా ఆగం. దీనికి ఇంకొక పరిష్కారం ఏదోటి ఉంటుంది కదా, ఆ పరిష్కారాన్ని గురించి ఇప్పుడు ఆలోచించేస్తాం. దయచేసి ఆ వైఖరిని మనం సరిదిద్దుకోకపోతే మన జీవితంలో మనం ఎదుర్కోబోయే శ్రమల నుండి మనం తప్పించుకోలేము. ఆ శూన్యమీరాలు లోబడింది కనుక ఆ కరువులో నుండి ఆమె తప్పించబడింది. ఈరోజు మనం కూడా లోబడ్డామనుకోండి, మన జీవితంలో మనం ఎదుర్కోబోయే ఎన్నో అపాయముల్లో నుండి మనం తప్పించుకోగలుగుతాం. ఇప్పుడు మన పిల్లలు మన మాట వినకపోతే మీరు ఏం చేస్తారు చెప్పండి? ఒక్కసారి రెండుసార్లు మాట వినకపోతేనే మనకు బీపీ వచ్చేస్తుంది, ఇక వాళ్ళ పని అవుతుంది ఆ రోజు. మరి ఇన్నిసార్లు దేవుడు చెప్పినప్పుడు మన మాట వినకపోతే మరి దేవుడు మనల్ని ఏం చేయాలి మీరే చెప్పండి. కొడితే దేవుడు ఏదైనా శిక్ష ఇచ్చాడు అనుకోండి, దేవుడు నాకు అన్యాయం చేశాడని మనమే అంటాం కదా. పోనీ ఏం చేస్తే మీరు బాగుపడతారు చెప్పండి? పోనీ మీరు మాట వినందుకు ఏం చేయమంటారు మీరే ఒక మాట చెప్పండి. మనం చేస్తేనేమో ఉద్ధరణ, ఆ పిల్లల భవిష్యత్తు అండి పాడైపోతారు. ఇప్పటి నుండి వాళ్ళని సరైన దారిలో పెట్టకపోతే రేపు ఎదిగిన తర్వాత వాళ్ళ మాట వింటారా? జీవితం పాడైపోదా అనండి. మరి దేవుడు కూడా ఇప్పుడు మన విషయంలో అదే చేయాలి కదా. మన దగ్గర కూడా ఆయన బెత్తం పట్టుకునే రావాలి కదా, మనల్ని కూడా శిక్షించాలి కదా. కానీ అది దేవుడు చేస్తే అన్యాయం, మనం చేస్తేనేమో ఉద్ధరణ. దయచేసి ఈరోజు దేవుని చేత దెబ్బలు తినే పరిస్థితి రాకమునిపే బాగుపడడం మనకు ఆశీర్వాదకరం. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట బహుభయంకరము. ఏ తప్పైనా దిద్దుకోవడానికి ఇదే అనుకూల సమయం. ఈ టైం దాటిపోయిన తర్వాత
అందరం వెళ్ళి దేవుని చేతిలో పడతాం. అప్పుడు దేవుడు మనకి విధించబోయే శిక్ష బహుభయంకరంగా ఉంటుందట. అందుకే జీవము కలిగిన దేవుని చేతిలో పడుట బహుభయంకరము గనుక ఆయన చేతిలో పడక మునిపే మన జీవితాన్ని సరిదిద్దుకోవడం మనకు ఆశీర్వాదకరము. హల్లెలూయా. సరే, ఆమె దేవుని మాటకి లోబడింది. ఎలీషా చెప్పిన మాటను బట్టి ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయిన తర్వాత అన్నీ బాగానే ఉన్నాయి. మరలా కొంతకాలానికి ఆమె తిరిగి వచ్చింది. 3వ వచనం చూడండి. అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిస్తీయుల దేశముల నుండి వచ్చి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు మనవి చేయుటకై రాజునొద్దకు పోయెను. చాలు. 7 సంవత్సరాల తర్వాత ఫిలిస్తీయుల దేశంలో నుండి మళ్ళీ ఆమె తన స్వజనుల మధ్యలోనికి వచ్చేసింది. నేను అంటాను, రావాల్సిన అవసరం ఏముంది? ఇంకా అక్కడ బాగానే ఉంది కదా, ఫిలిస్తీన్ల దేశంలో అన్నీ బాగానే ఉన్నాయిగా, పోషణకి ఏం కొదులేదు కదా, మరి ఇంక అక్కడనే ఉండిపోతే అయిపోతుంది కదా, మళ్ళీ రిటర్న్ రావడం ఎందుకు? చాలామంది అనుకోవచ్చు, ఆస్తులన్నీ ఇక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది కదండి, అందుకే ఆమె వచ్చేసి ఉంటుంది మళ్ళా అని అనుకోవచ్చు. కానీ నేను అంటాను, ఒకవేళ ఆస్తి మీదే ఆమెకు అంత ప్రేమ ఉండుంటే ఆ ఆస్తిని విడిచిపెట్టి వెళ్ళడం అంత సులభం కాదు. ఆస్తిని ప్రేమించి వెళ్ళడం అంత ఈజీ కాదు. యేసుప్రభు అన్నాడు ఒక యవనస్తుడితోటి, నువ్వు నా వెనకాల రావాలనుకుంటే నీ ఆస్తిని అంతా బీదలకు ఇచ్చేసి నువ్వు నా వెనకాల వచ్చేయనంటే వచ్చాడు ఆయన? రాలేడు కూడా. ఎందుకంటే ఆస్తిని వదిలిపెట్టి రావడం అంత ఈజీ కాదు. మరి ఏమే ఆస్తిని ప్రేమించిన వ్యక్తి అయితే అసలు వదిలిపెట్టే వెళ్ళకపోయేది. బట్ రిటర్న్ వచ్చింది ఆస్తి పట్ల మమకారంతో కాదు, ఆత్మీయత యొక్క కరువు ఆమె జీవితంలో చాలా ఇబ్బందిని కలుగజేసిందట. ఎందుకనంటే ఆమె తన స్వజనుల మధ్యలో ఉన్నప్పుడు అన్ని విధాల ధర్మశాస్త్రపు పద్ధతులన్నిటినీ ఆమె పాటించేది. పైగా అందరూ ఉన్నారు, దేవుని మందిరం ఉండేది, చక్కగా అన్నీ బాగున్నాయి, ప్రవక్తలు ఉన్నారు, దేవుని స్వరాన్ని వినగలుగుతుంది. ఆ ఆత్మీయ ప్రపంచంలో నుండి బయటకు వెళ్ళగానే అక్కడ ఇలాంటి అనుకూలతలు ఏవీ లేవు. బయట మంచి అంటూ ఏదుంది? ఎక్కడ ఏది మంచి దొరకలేదు. ఒక మందిరం లేదు, అక్కడ ఒక ప్రవక్త లేడు, భక్తి కలిగిన వారు లేరు, దేవుని వాక్యం అందట్లేదు, ఆత్మీయ సహవాసం లేదు. ఇవన్నీ ఆమె కోల్పోయేటప్పటికీ ఆమె జీవితంలో జీవనం అయితే ఉంది కానీ ఆత్మీయత దొరకలేదట. ఏదో జీవితంలో కోల్పోయాను, ఏదో నష్టపోయాను అనేటువంటి బాధ ఆమె జీవితాన్ని బాగా ఇబ్బందికి గురి చేసింది. కానీ తప్పదు, 7 సంవత్సరాల కరువు, ఆ కరువులో నుండి ఆమె తప్పించుకోవడానికి కొద్ది కాలం బయటకు వెళ్ళింది. కానీ వెళ్ళిన తర్వాత ఆ కరువు తీరిపోయిందన్న విషయం తెలియగానే వెంటనే మళ్ళా తన స్వదేశానికి, తన స్వజనుల మధ్యలోనికి వచ్చేసిందట. ఎందుకమ్మా అని అంటే, ఇక్కడ నా దేవుని సన్నిధి ఉంటుంది, ఇక్కడ నా ప్రవక్తలు ఉన్నారు, వారు నా మేలు కొరకు ఎన్నో మంచి విషయాలు తెలియజేస్తారు కనుక నేను ఎలా వారిని విడిచిపెట్టి బయట ప్రాంతంలో ఉండగలుగుతాననేది ఆమె ఆలోచన. కారణం లేకుండా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసే వాళ్ళం అందరము కూడా ఆ శూన్యమీరాల యొక్క ప్రవర్తన చూసి మనం సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకో తెలుసా? లోకంలో ఏం లేదు, అసలు మంచి అనేది ఏది లేదు లోకంలో. అయినా చాలాసార్లు మనం ఏం చేస్తాం? దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి లోకంలో సమయాన్ని గడిపేస్తాం. గుర్తుపెట్టుకోండి, సహవాసం బయట కూడా దొరుకుతుంది, బట్ ఆ సహవాసంలో ఆత్మీయత దొరకదు. అవన్నీ కూడా మన జీవితాన్ని ఇంకా భ్రష్టు పట్టిస్తాయి, శోధనలోనికి దొరికిపోవడానికి అవకాశాలను ఇస్తాయి, మనం పాపమునకు ప్రేరేపించబడటానికి ఆ నిర్లక్ష్యమే మన జీవితంలో బలాన్ని సమకూరుస్తుంది. ఇలాంటి నష్టములన్నిటిలో నుండి మనం తప్పించుకోవాలనంటే, మన భక్తిని మనం కాపాడుకోవాలనంటే ఆత్మీయ సహవాసం ఎక్కడ దొరుకుతుందో ఆ స్థలమునకు మనము ఆకర్షింపబడుతూ ఉండాలి, ఆ స్థలానికి మనం ప్రాముఖ్యతని ఇవ్వాలి. బైబిల్లో 84వ కీర్తన 10వ వచనంలో చదివితే కోరహు కుమారులు అక్కడ ఒక మాట అంటారు, నీ ఆవరణంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఎందుకు వాళ్ళకి దేవుని సన్నిధి అంటే అంత ప్రేమ? ఎందుకు వాళ్ళు దేవుని సన్నిధిని అంతగా ఆశించారు, ఆపేక్షించారు? ఎందుకు అక్కడనే ఉండాలని కోరుకుంటున్నారు? మనకులాగా వాళ్ళు కూడా లోకంలో ఆనందించవచ్చు కదా, మనకులాగా దేవుని మందిరాన్ని వదిలిపెట్టేసి బయట అనవసరమైన బాధ్యతల్లో లేదా పనిలో పెట్టుకోవచ్చు కదా, లేకపోతే లోక ఎంజాయ్మెంట్లో వాళ్ళు బిజీ అయిపోవచ్చు కదా. వాళ్ళకి తెలుసు బయట లోకంలో మన జీవితాలను బాగు చేసేది ఏం లేదు, లోకంలో మనకి మేలు కలుగు చేసేదంటే ఏది లేదు, పైగా అన్నీ మన భక్తిని పాడు చేసేవే తప్ప. మరి అలాంటి ప్రాంతానికి వెళ్ళి నా జీవితాన్ని భ్రష్టు పట్టించుకుని నిత్యత్వాన్ని పోగొట్టుకోవడం కంటే ఆత్మీయతలో నా జీవితాన్ని బలపరుచుకుని
నా భక్తి జీవితాన్ని కాపాడుకోవడం నాకు మేలు కదా అనేటువంటి ఆలోచన వారు కలిగి ఉన్నారు. పైగా దేవుని సన్నిధిలో దేవునితో కలిగి ఉన్నటువంటి ఆ సహవాస బంధం యొక్క రుచి ఏంటో వారికి అర్థమైంది. అందుకే వాళ్ళు ఆ మాటను పలుకుతూ ఉన్నారు, నీ ఆవరణలో ఒక్క దినము గడిపిన లోకములో 1000 దినములు గడిపిన దానికంటే గొప్ప శ్రేష్టమైన జీవితం నాయన అని బ్రతిమలాడుకుంటున్నారు వాళ్ళు. నేనంటాను, ఆ కోరహు కుమారులకి కలిగిన ఆలోచన ఈరోజు మన జీవితంలో కలగట్లేదు. దేవుని సన్నిధి అంటే మనకి చాలా నిర్లక్ష్యం పెరిగిపోయింది. సరే ఏం చేస్తున్నాం, మీటింగ్లు మానేసి ఇంటికాడ ఏం చేస్తున్నాం అయ్యా అంటే ఏముండదు, సింప్లీ టైం వేస్ట్ అన్నమాట. ఏం పని ఉండదు, మనం పెద్దగా సాధించేసేది కూడా ఏముండదు ఇంటి దగ్గర, ఖాళీ టైం వేస్ట్ చేసుకోవడం. మీరు గుర్తుపెట్టుకోండి, రెస్ట్ తీసుకుంటున్నామా అని అనుకుంటాం, కానీ రెస్ట్ అనే దాంట్లోనే మనం చాలా పొరపాటు పనులు చేస్తూ ఉంటాం. సీరియల్కి అలవాటు పడ్డమో, లేదా ఫోన్లకు అలవాటు పడడమో, లేకపోతే పక్కింట్లోకి వెళ్ళి పనికి మళ్ళీ ముచ్చట్లు పెట్టడమో, ఇలాంటివన్నీ మనం చేస్తాం. అవన్నీ మన భక్తి జీవితాన్ని ఇంకా భ్రష్టు పట్టిస్తాయే తప్ప ఆత్మీయంగా మనం ఎదగడానికి ఉపయోగపడవు. అదే సమయాన్ని దేవుని సన్నిధిలో దేవుని ప్రజలతో మనం గడిపామనుకోండి, మన విశ్వాసం బలపడదా, మన ప్రార్థనా జీవితం అభివృద్ధి చెందదా, వాక్య జ్ఞానం పెరగదంటారా, కాస్త మన ఆత్మీయతలో మనం ఉజ్జీవింపబడలేమంటారా? ఎన్ని మేలులు ఉన్నాయి దేవుని యొక్క సన్నిధిలో మనం కలిగి ఉండే సహవాసం వలన. అయినా కూడా ఖాళీ సమయం, ఒక మాట అడుగుతా, నాకు యథార్థంగా చెప్పండి, మీకు ఖాళీ టైం దొరికింది అని అనగానే ఫస్ట్ ఆ టైంని వాడుకోవడానికి మీ మైండ్లోకి వచ్చే ఫస్ట్ థింగ్ ఏంటి? ఆ గంట ఖాళీ రాగానే మనకు వచ్చే మొదట ఆలోచన ఏంటో తెలుసా? ఫోను. ఒకవేళ అది కూడా లేదనుకోండి, ఇంకెక్కడికన్నా పోయి కాసేపు నలుగురితో ముచ్చట్లు పెడదాం, ఏదో ఒక చోట కూర్చుని బాతక్కనే వేద్దాం, లేదా పడుకుని నిద్రపోతాం. ఇది కూడా కుదరలేదు అనుకోండి, టీవీ ఉంటుంది అలాగా ఆల్టర్నేట్. ఫోన్ ఛార్జింగ్ అయిపోతే టీవీ ఆల్టర్నేట్ ఉంటుందిగా మనకి, అక్కడ కూర్చుంటాం. ఇలాంటి అనవసరమైన పనులు తప్ప ప్రార్థన చేసుకుందామనో, బైబిల్ చదువుకుందామనో, లేదా మందిరంలోనికి వెళ్ళి ఏదైనా కొన్ని విషయాలు నేర్చుకుందామనో, ఇలాంటి ఆలోచన ఒక గంట ఖాళీగా ఉన్నప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఖాళీ ముచ్చట్లు పెట్టి అక్కడెక్కడ స్టోరీలు మాట్లాడుకోవడం తప్ప, ఖాళీ టైం ఉంది కదా భక్తిగా వాడుకుందాం, అభివృద్ధి చేసుకుందాం, భక్తిని బలపరుచుకుందాం అనే ఆలోచన రాదు. ఈరోజు ఆ వాల్యూ తెలీదు. రేపు అన్నీ కోల్పోయిన తర్వాత విలువ ఏంటో అప్పుడు అర్థమవుతుందట. అప్పటికి అవకాశాలు ఉండవు ఇక మనకి. అందుకే అంటున్నాను, దేవుని సన్నిధిలో మనకు దొరికే ఆత్మీయత మరి ఇంకెక్కడ దొరకదు. దాన్ని నిర్లక్ష్యం చేయకండి. అవకాశం ఉన్నప్పుడు దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే బయట మనం చేసే ప్రతిదీ కూడా భక్తిని బలహీనపరుస్తుంది, పాపమును మన జీవితంలో రెట్టింపు చేస్తుంది. సో అలాంటి పొరపాటు పనులు చేయడానికి కాదు దేవుడు మనకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇచ్చింది. అసలు ఈ కరువు రావడానికి కారణం ఏంటి? ఇజ్రాయేల్ ప్రాంతంలో వారి పాపములే కదా. మరి ఇప్పుడు మనం కూడా అదే పాపములు చేసి మనం సమస్యలు కొని తెచ్చుకుంటున్నట్టే. దయచేసి అందుకే దేవుని సన్నిధిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. ఆత్మీయ సహవాసాన్ని ఎప్పుడు కూడా తృణీకరించకండి. అది మన ఆత్మీయ జీవితానికి క్షేమము కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోగలగాలి. హల్లెలూయా. ఆ శూన్యమీరాలు అందుకే దేవుని సన్నిధిని ప్రేమించి ఆ ఉన్న ప్రాంతంలో నుండి మరలా తిరిగి తన స్వజనుల మధ్యలోనికి వచ్చేసింది. అయితే వచ్చేటప్పటికి ఆస్తి అంతటిని ఎవరో తీసేసుకున్నారు. ఎవరు తీసుకున్నారో తెలియదు. ఒకవేళ వెళ్ళి అడిగినా వాళ్ళు తిరిగి ఇస్తారో లేదో కూడా గ్యారంటీ లేదు. సీదామె ఎక్కడికి వెళ్ళిందట? రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఎవరి మాట వినామే అక్కడికి వెళ్ళింది? ఫిలిష్తీయుల దేశానికి. దేవుని మాట విని వెళ్ళింది. ఎలీషానే చెప్పాడు కానీ, బట్ దేవుని మాటను బట్టే కదా. ఇప్పుడు ఆమె దేవుని మాటకు లోబడినందుకు మేలు పొందిందా, నష్టపోయిందా? ఆస్తి పోగొట్టుకున్నట్టే కదా. మరి ఆస్తి అంతా పోయింది, ఎవరో కబ్జా చేసేసారు. ఇప్పుడు ఆమె ఏం మాట్లాడాలా? చూసావా దేవా, నీ మాట విన్నందుకు నా జీవితంలో ఎంత నష్టం జరిగిందో, ఏం కోల్పోయినా చూడని సనగాలి. కానీ దేవుడు తన మాటకు లోబడు వారి విషయంలో ఎప్పుడు కూడా నష్టం జరగనివ్వడట. వారి పక్షముగా దేవుడు ఉంటాడు, వ్యాజ్యం ఆడతాడు కూడా. మనం అనుకుంటాం మనం వెళ్ళి అడిగిన తర్వాతే దేవుడు కార్యం చేశాడని. నేను అంటాను, మనం అడగక మునిపే తన భక్తులైన వారి జీవితాలలో దేవుడు ఏ కార్యము చేయాలో ఆయన ముందుగానే ఎరిగినవాడు. ఎంత అద్భుతంగా దేవుని ప్లాన్ నడుస్తూ ఉంటుందో చూడండి ఒకసారి. రాజు దైవజనుని పనివాడకు గెహజీతో మాట్లాడి, ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. చాలు. ఆ స్త్రీ రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పటికి రాజస్థానంలో ఏం జరుగుతుందట? రాజు ఆస్థానంలో రాజుగారు గేహజీతోటి మాట్లాడుతున్నాడట. ఎలీషా ఏమేం కార్యాలు చేశాడంటావు ఇక్కడ ఉన్నప్పుడు?
ఆయన ఏం గొప్ప పనులు చేశాడు, దేవుడు ఎంత అద్భుతంగా ఆయనను వాడుకున్నాడు, ఈ వివరాలన్నీ రాజుగారు తెలుసుకుంటున్నాడట. నేను అంటాను, అప్పుడే ఎందుకు తెలుసుకోవాలని బుద్ధి పుట్టిందో, పైగా అవే వినాలన్న ఆలోచన ఎందుకు కలిగిందో ఆయనకి. నేను అంటాను, దేవుని యొక్క ప్లాన్ ఒకటి అక్కడ నడుస్తూ ఉంది. అదే సమయానికి షూనేమీరాలు ఆ ప్రాంతానికి వచ్చింది. నేను అంటాను, అదే రోజు షూనేమీరాలు ఎందుకు రావాలా? ఆ ముందు రోజు వెనకాల రోజు రావచ్చుగా. సరే, వచ్చింది అనుకుందాం. ఆ రోజే రాజుగారి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగినాయి అంటారా, లేకపోతే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం నడుస్తుంది అంటారా? నేనైతే అంటాను, అవంతా దేవుని డిజైన్. అది ఎందుకు డిజైన్ అని అంటే, గేహజీ ఎలీషా చేసినటువంటి గొప్ప పనులను గురించి చెప్పే క్రమంలో ఈ షూనేమీరాలను గురించి కూడా చెప్పడం మొదలుపెట్టాడు. ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటిని గురించి ఆయన వింటూ ఉన్నప్పుడు ఆయన మనసులో కూడా మెల్లగా మార్పు ఆరంభమైంది. అదే సమయానికి షూనేమీరాలను కూడా దేవుడు ఆ స్థలంలోనికి తీసుకుని వచ్చాడు. వెంటనే గేహజీ అంటున్నాడు, రాజుగారు ఇదిగో ఆ స్త్రీ ఆమె ఆ ఎలీషా బ్రతికించినటువంటి ఆ బిడ్డ అతడే. సాక్ష్యం అర్థమైపోయింది. ఇప్పుడు ఎలీషా చెప్పిన మాట సాక్ష్యార్థంగా ఆయన ఎదుట కనబడేటప్పటికి ఇక రాజుగారు ఇది అసత్యము అని అనడానికి ఆస్కారం లేదు. పైగా ఇప్పుడు గేహజీ మాటలు కూడా నమ్మలేం, ఎందుకంటే అబద్ధాల కోర ఆయన. ఆల్రెడీ ఇంతకుముందు అబద్ధాలు ఆడాడు, అందుకే కుష్టివ్యాధి కూడా వచ్చింది కదా. ఇప్పుడు ఈ గేహజీ మాటలు ఎట్లా నమ్ముతాం? బహుశా రాజుగారు కూడా నమ్మకం కుదరట్లేనట్టుంది. ఈయన స్టోరీలు చెప్తున్నాడు కానీ వీడి మాట నమ్మాలా వద్దా అన్న డౌట్లో ఉన్నాడు. షూనేమీరాలు కరెక్ట్గా అదే టైంకి ఆ స్థలానికి వచ్చేటప్పటికి గేహజీ మాటలు సత్యము నిరూపణ చేయబడ్డాయి. ఈమె పని కూడా చాలా సులభతరం అయిపోయింది అన్నమాట. వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారు అన్నాడు, ఓకే, ఎలీషా చాలా గొప్పోడు, ఎలీషా కూడా ఆమెకి సహాయం చేయాలనుకున్నాడు కాబట్టి మనం కూడా ఆమెకి సహాయం చేయాలి. ఏంటనంటే ఆమె ఇంటిని తిరిగి ఆమెకి హ్యాండ్ ఓవర్ చేసేసేయండి, ఆమె స్వాస్థ్యాన్ని ఆమెకి ఇచ్చేసేయండి. అయితే 7 సంవత్సరాల్లో ఆమె పొలంలో ఏమేం పండినాయో ఆ పంట అంతా కూడా ఆమెకి ఇచ్చేయండి. కరువులో ఏం పండింది? పంట పండింది, కాకపోతే సమృద్ధిగా లేదు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక 10 సంచులు పండేది ఒక సంచి. అసలే పండకపోతే 7 సంవత్సరాల్లో ప్రజలు చచ్చిపోతారు కదా మరి. సో దేవుడు చంపడం ఉద్దేశం కాదు, శిక్షించడం ఆయన ఆలోచన కాబట్టి కొంచెం కరువును ఏర్పాటు చేశాడు. అయితే కొద్ది గొప్ప పండింది, ఆ పంటను కూడా తిరిగి ఆమెకి అందించే ప్రయత్నం చేశాడు. నేను అంటాను, ఆమె వచ్చిన తర్వాత ఆమె స్వాస్థ్యము తిరిగి సంపాదించుకోవడమే కాదు, దేవుని మాటకు లోబడడం వల్ల ఆమె లేని 7 సంవత్సరాలలో కూడా దేవుడు ఆమెకి ఏమేమి ఇవ్వాలో అవన్నీ ఇచ్చేసాడు. అర్థమవుతుందా నేను చెప్పిన మాట? దేవుని మాటకి లోబడడం మనం నేర్చుకుంటే దేవుని దగ్గర నుండి కలిగే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో చూడండి. 7 సంవత్సరాల్లో ఆమె పంట పండించలేదు, పనివారితో పని చేయించలేదు, పొలంలో విత్తనాలు విత్తలేదు, కోతలు కొయ్యలేదు, ఏమీ చేయలేదు. కానీ ఆమె పంట మాత్రం ఆమె చేతికి అప్పగించబడింది. దేనిని బట్టి? విధేయతలో ఆశీర్వాదం అంటే అలానే ఉంటుంది అన్నమాట. దేవుడు కూడా ఎంత అద్భుతంగా డిజైన్ చేశాడో చూడండి. అన్నీ అదే టైంకి గేహజీ మాట్లాడడం, ఎలీషా గురించి చెప్పడం, అవి వినాలని రాజుగారికి ఆసక్తి పుట్టడం, అదే టైంకి షూనేమీరాలను దేవుడు అక్కడికి పంపించటం, రాజుగారు ఆమె దగ్గర నుండి ఈ గేహజీ చెప్పే మాటలన్నీ నిజమేనా నిర్ధారణ చేసుకోవడం, వెంటనే ఆమెకు చేయాల్సినటువంటి పనులన్నీ సులభతరంగా ఈజీగా ఆమెకి చేసి పెట్టడం, అన్నీ కూడా ఎంత ఈజీగా జరిగిపోయాయో చూడండి. దేవుని ప్రణాళికలో మనం ఉంటే దేవుని కార్యము మన జీవితంలో అలా జరుగుతుందన్నమాట. సేమ్ మొర్దెకై టైంలో అట్లనే కదా. మొర్దెకై మంచి ఉపకారం చేశాడు రాజుగారికి, బట్ ఎవరో గుర్తించలేదు ఆ టైంలో. బాధ అనిపించి ఉండొచ్చు, మనం ఇంత మంచి పని చేసినాం బట్ రాజుగారు మనల్ని గుర్తు కూడా పెట్టుకోలేదు, బాధ అనిపించి ఉండొచ్చు. బట్ దేవుడికి తెలుసు ఆ సందర్భాన్ని ఎప్పుడు రాజుగారికి గుర్తు చేయాలో. కరెక్ట్గా మొర్దెకైను ఉరిదీయించటానికి ప్రయత్నం జరుగుతున్న టైంలో రాజుగారికి ఆ రోజే నిద్ర పట్టలేదట. ఆ రోజు ఎందుకు నిద్ర పట్టలే? ఇంకో రోజు పట్టకపోవచ్చుగా. ఆ రోజే పట్టలేదు, అంతే, అది అవసరం. రాజుగారికి నిద్ర పట్టలేదు. నిద్ర పట్టకపోతే డాన్సులు చేసేటోళ్ళు, పాటలు పాడేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలిపించుకోవచ్చు కదా. పుస్తకమే చదివించుకోవాలని ఎందుకు అనిపించింది? పుట్టించాడు దేవుడు ఆలోచన, అంతే. చరిత్ర గ్రంథం తీసుకురండి, రోజు చరిత్ర డైలీ అక్కడ జరిగినవన్నీ రాస్తారు కదా, ఆ పుస్తకం తీసుకురండి అన్నాడు. పుస్తకం తీసుకుని వచ్చారు, చదివి వినిపిస్తూ ఉంటే మొర్దెకై చేసిన ఉపకారం ఏంటో రాజుగారికి ఆ చరిత్ర వినబడి. నేను అంటాను, ఆ చరిత్ర ఎందుకు చదవాలి? దాని తర్వాత నుండి చదివి ఉండొచ్చు కదా చదివేటోడు కూడా. దేవుడు ఎలా డిజైన్ చేశాడో చూడండి మొర్దెకై జీవితంలో మేలు కలుగు చేయడానికి.
ఆ రోజు మొర్దెకై చేసిన ఉపకారం చదవగానే రాజుగారు అడుగుతున్నాడు, ఆయనకి మన వైపు నుండి అందాల్సినటువంటి బహుమానాలు అందినయా? లేవు సార్. ఇంత మేలు చేసిన వాటికి మనం ఏమి చేయలేదా? సరే, ఖచ్చితంగా ఆయనకి ఏదో ఒకటి చేయాలి, మళ్ళీ అది కూడా వెంటనే చేయాలి. అదే టైంలో ఆ హాల్లో ఎవరో తిరుగుతున్నారట. ఎందుకు? పాపం హామాన్ వచ్చాడు, కంప్లైంట్ చేద్దాము, మొర్దెకైని ఉరిదీయించడానికి రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకుందామని బయలుదేరి వచ్చాడు. అది కూడా ఆయనకే నష్టాన్ని కలుగజేసింది అనమాట. సో ఆ చరిత్ర తెలుసు కదా మనకి. ఎవరినైతే ఉరిదీయాలనుకున్నాడో ఆ వ్యక్తినే గుర్రం మీద ఊరేగించడానికి హామానికే బాధ్యతలు అప్పగించబడ్డాయి. అంటే దేవుడు కూడా అక్కడ ఎంత అద్భుతంగా డిజైన్ చేశాడో చూడండి. నేను అంటున్నాను, సింపుల్. మనం చేయాల్సిన పని దేవుని మాటకి లోబడడం. ఇంకా వేరే ఏం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు మన జీవితంలో చేయవలసిన కార్యములన్నిటినీ ఇంత అద్భుతంగా మన జీవితంలో జరిగించుకుంటూ వెళ్తాడు. శూన్యమీరాలు లోబడింది, దీవించబడింది. చెప్పింది చెప్పినట్టుగా ఆమె చేసింది. ఆమెకున్న స్వాస్థ్యం అంతటినీ తిరిగి ఆమె సంపాదించుకుంది. పైగా ఆమె కష్టపడనటువంటి ప్రతిఫలాన్ని కూడా ఆమె పొందుకోగలిగింది. ఈరోజు మనం ఎంత కష్టపడుతున్నా ప్రతిఫలం దొరకట్లేదు. ఎంత ప్రయాసపడుతున్నా మన దగ్గర అంటూ ఏది నిలబడట్లేదు. ఏమైపోతుంది? ఏం లేదు, దేవుని మాటకు లోబడకపోవడం వలన దేవుని ఆశీర్వాదము మన గుమ్మమును దాటి వెళ్ళిపోతుంది. అదే ఆశీర్వాదం మన ఇంటి ద్వారాన్ని తట్టాలి అని అంటే ఆ ఇంటి ద్వారము పైన మన ఇల్లు దీవించబడాలనేటువంటి నిర్ణయము జరిగి ఉండాలి. లేకపోతే ఆశీర్వాదం మన ఇంటి గుమ్మం తొక్కడానికి ఆసక్తిని చూపించదు. హల్లెలూయా. సో శూన్యమీరాలు దేవుణ్ణి ప్రేమించింది, దేవుడు ఆమెను ప్రేమించాడు. సో దేవుని ప్రేమ ఎలా ఉంటుందో దేవుడు మన జీవితంలో చేసే కార్యముల వలన మనకి బయలుపరచబడుతుంది. సో ఈరోజు అట్టి ప్రేమ మన జీవితంలో కూడా పొందాలి అని అనుకుంటే శూన్యమీరాలు ఎలాగైతే దేవునికి లోబడటం నేర్చుకుందో, దేవుని సన్నిధిని ప్రేమించడం ఎలాగైతే ఆమె నేర్చుకుందో, ఈరోజు మనం కూడా ఆ రీతిలో నేర్చుకోగలిగితే మన జీవితాలు దీవించబడతాయి. హల్లెలూయా. మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారిని నామమును కొందనాలు ప్రభా. దేవి రోజు నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడి శూన్యమీరాల జీవితాన్ని మాకు బయలుపరిచినందుకు నీకు వందనాలు. నిజంగానే ప్రభా, ఆమె ఒక అరుదైన అనిముత్యమునైనా. ఇజ్రాయిల్లో అనేకులు పాపమునకు ఆకర్షితులై వారి జీవితాల్ని భ్రష్టు పట్టించుకుంటున్న టైంలో కూడా ఈమె మాత్రం నీ యందు భయభక్తులు కలిగి ఉండి నీ స్వరానికి లోబడి నీ మేలులను అనుభవించగలిగింది నాయన. ఈరోజు మాకు కూడా అట్టి జ్ఞానాన్ని దయచేయండి. మేము కూడా లోబడినట్లుగా నీ కార్యములను మా జీవితంలో అనుభవించినట్లుగా మా జీవితాలను సిద్ధపరచండి. విన్న మాటలు మా జీవితాల్లో ఫలింపచేసిన ఆయన వాక్యానుసారంగా నడిచే జ్ఞానమును మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.